అడుగుతో మొదలై లక్షల మందితో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా వాడవాడల గ్రామాన కొనసాగుతుందని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ మండల పరిధిలోని కనుగులగిద్ద గ్రామంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో భారీ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాల వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతోందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తోందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో జై బాప్ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, హుజురాబాద్ నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రణవ్ కు అభినందనలు తెలియజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ తామంతా కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కూడా చైర్మన్, హుజురాబాద్ రాజ్యాంగ పరిరక్షణ ఇన్ఛార్జి ఇనుగాల వెంకటరామరెడ్డి, పరిరక్షణ పాదయాత్ర కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి రుద్ర సంతోష్, కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, మండల శాఖ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్ల, ఇల్లందుకుంట దేవస్థాన చైర్మన్, డాక్టర్లు, డైరెక్టర్లు, హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పరిశీలకులు విశ్వనాథ చైర్మన్